హాయ్ హలో నమస్తే. గతంలో సెక్యూతో ఒప్పందం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అదానీ ఒక స్కామ్ ఒకటి చేశారని చెప్పేసి బాగా కంట్రవర్సీ అయిన మాట వాస్తవం మనందరికి తెలిసిందే. ఓకే, మీరందరూ చూసే ఉంటారు. అది గతంలో ఈ అదానీ కేసు ఒకటి అదేంటంటే సెక్యూతో ఒప్పందం చేసుకున్నారు. దాంట్లో 1500 కోట్లు ఏమో ఓకే లంచం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అని అన్నారు. కానీ ఆ రోజు చాలా చీప్గా నేను ఇది ఒప్పందం చేసుకున్నాను గవర్నమెంట్ తోటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పారు. దట్ ఈస్ ద బెస్ట్ టారిఫ్ అని వీళ్ళు సెక్కి కూడా కన్ఫర్మ్ చేసింది. ఆ 1500 కోట్ల రూపాయలంతా కూడా అబద్ధం చెప్తున్నారు, ఆరోపణలు అది అని అన్నారు. ఓకే, అది జగన్ గారి వర్షన్. వీళ్ళ వర్షన్ ఏంటంటే 1500 కోట్ల లంచం ఇచ్చి ₹2.49 ఒప్పందం చేసుకున్నారని. ఇప్పుడు 1500 కోట్లు కాదు, 15,000 కోట్ల రూపాయలైనా సరే ఎంత లంచమైనా అని అన్నీ కూడా ఊహాగానాలు, అవి ఆధారాలు లేని ఆరోపణలు. కంటికి కనిపిస్తున్న నిజమేందంటే ఆ రోజు జగన్ గారు చేసుకుంది ₹2.49 అయితే ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఒక ఒప్పందం చేసుకున్నారంట ₹4.60 అంటే ఆల్మోస్ట్ 5 రూపాయలు అనుకోండి. ఆల్మోస్ట్ 5 రూపాయలతోటి వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవన్నీ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏవో రాశారు, చాలా రాశారు. ఒప్పందం అదానితోనే నిబంధన ఉల్లంఘించి అదానికి అనుమతి ఇచ్చారు, అడ్డగోలు సమర్థన, ₹1,10 కోట్ల నష్టం వచ్చింది దీనివల్ల, అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన, నిబంధన ఉల్లంఘించి అదానికి అనుమతి ఇచ్చారు, లంచం ఇవ్వడానికి జగన్ని కలిశానని అదాని చెప్పారా, రాష్ట్రానికి తీవ్ర నష్టం, రాజస్థాన్కి లాభం. ఈ రాజస్థాన్ గురించి కూడా మాట్లాడతాయి ఇప్పుడు. రాష్ట్రానికి తీవ్ర నష్టం, రాజస్థాన్కి లాభం అన్నారు కదా, అది కూడా మాట్లాడతాయి ఇప్పుడు. ఓకే, రాజస్థాన్కి లాభం, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి, జగన్ అదానీలు, జుగల్బందీ, ఇవన్నీ రాసుకుంటూ పోయారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్లో. చివరికి వీళ్ళు ఏం చేశారంటే ఇది ₹4.60 ఇప్పుడు యాక్సిస్ ఎనర్జీ అనేటువంటి ఒక కంపెనీతో ఒప్పందం చేసుకున్నారండి. ఇది జరిగింది. ఇదేందండి, ₹2.49 జగన్ చేసుకుంటే ₹4.69 వీళ్ళు యాక్సిస్తో ఎలా చేసుకున్నారు అంటే అక్కడ ఒక పెద్ద ఇది వచ్చేసింది, అనుమానం వచ్చేసింది అందరికీ. ఆ అనుమానం ఏంటంటే ఇదిగో చూడండి, మీకు ఒకటి చూపిస్తా. ఇది చూడండి, గవర్నమెంట్ కాంట్రవర్సీ ఎరప్ట్స్ ఓవర్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పవర్ పర్చేజ్ ప్లాన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు దేంతో అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇదిగో చూడండి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ విత్ యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే దాంతో యాక్సిస్ ఎనర్జీ తోటి వీళ్ళు కంపెనీతో పెట్టుకున్నారు. వీళ్ళు యాక్సిస్ ఎనర్జీతో. ఏందా ఈ యాక్సిస్ ఎనర్జీ అంటే ఇక్కడ మొత్తం 4 కంపెనీలు నాకు తెలిసి 4 కంపెనీలు కనబడ్డాయి. ఈ 4 కంపెనీలు కూడా ఒకదాని మీద ఒకటి ఒకదానికొకటి లింక్ ఉన్నాయి. వీళ్ళు పేపర్లో రాసేటప్పుడు 4 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయని 4 సార్లు రాశారు. చూడండి జాగ్రత్తగా, 4 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయని 4 కంపెనీలు 4 సార్లు రోజుకు ఒక పేపర్లో రాస్తే వామ్మో ఇన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయా అని అనుకున్నాం. ఇవన్నీ కూడా కలిసి ఒకటే ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇది ₹4.60 మన నెత్తి మీద భారం వేయడానికి వచ్చిన కంపెనీలే 4 కూడా. ఏమంటే యాక్సిస్ కంపెనీ, సుజలాన్ కంపెనీ, బ్రూక్ఫీల్డ్ ఒకటి, ఎవరాన్ అనేటువంటి ఈ 4 కంపెనీ, ఏబీసీ 5, మొత్తం 5 కంపెనీలు. ఏబీసీ రెన్యూబుల్ ఎనర్జీ, ఎవరాన్ కంపెనీ, బ్రూక్ఫీల్డ్ కంపెనీ, యాక్సిస్ కంపెనీ, సుజలాన్ కంపెనీ, ఈ 5 కూడా ఒకదానికొకటి సంబంధం ఉంది. అవి మీకు చూపిస్తాయి ఇప్పుడు నేను, ఒకదానికొకటి ఇటు సంబంధం ఏంటి అనేది. ఇదిగో చూడండి, ఇప్పుడు యాక్సిస్ కంపెనీతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారుగా, సారీ ఏమంటారు, అగ్రిమెంట్ పెట్టుకున్నారు కదా. ఈ యాక్సిస్ కంపెనీ ఎక్కడుంది, హైదరాబాదు సోమాజిగూడలో ఉంది. ఇది హైదరాబాదు సోమాజిగూడలో ఉంది, హైదరాబాద్లో యాక్సిస్ కంపెనీ. ఓకే, ఇది బ్రూక్ఫీల్డ్ వాళ్ళతోటి వీళ్ళు ఇది పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు, జాయింట్ వెంచర్ పెట్టుకున్నారు. బ్రూక్ఫీల్డ్ సుజలాన్ కంపెనీ తోటి ఈ యాక్సిస్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది, అంటే జాయింట్ వెంచర్ రన్ అవుతుంది. ఈ సుజలాన్ కంపెనీ ఎక్కడుంది,
ఇది గుజరాత్లో ఉంది సుజలాన్ కంపెనీ. ఇది చూడండి, సుజలాన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏదో పేరుంది. ఓకే, ఇది సుజలాన్ కంపెనీ గుజరాత్లో ఉంది. ఇది బ్రూక్ఫీల్డ్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ఇది బ్రూక్ఫీల్డ్ కంపెనీ ఏమో ముంబైలో ఉంది. ఏమీ రావట్లేదు, బట్ మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇది ఎవరైన్ కంపెనీ తమిళనాడులో రిజిస్టర్ అయ్యి ఉంది. ఇది తమిళనాడు, ఎవరైన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడులో రిజిస్టర్ అయ్యి ఉంది. ఏబీసీ ఎనర్జీ లిమిటెడ్ అనేది ఇది మళ్ళీ హైదరాబాద్ సోమాజీ కూడా ఇందాకేది సుజలాన్ ఉందో అక్కడే ఏబీసీ రెన్యూబుల్ ఎనర్జీ. అంటే ఏంటంటే ఈ సుజలాను గ్రీన్ ఎనర్జీ యాక్సిస్ సుజలాను కలిపి, లేదంటే యాక్సిస్ బ్రూక్ఫీల్డ్ రెండిట్లో ఏదో ఒక అగ్రిమెంట్ తోటి వచ్చి ఏబీసీ అని ఒక కొత్త కంపెనీ పెట్టారు. అంటే ఇవన్నీ ఒకటే, ఏబీసీ, సుజలాను, బ్రూక్ఫీల్డ్, ఏమంటారు ఎవరాను, ఇవన్నీ కూడా ఇది మొత్తం 5 కంపెనీలు. ఈ 5 కంపెనీలు ఇప్పుడు మనకి పేపర్లో ఏం రాశారు? ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం చేసుకున్న బ్రూక్ఫీల్డ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్న కంపెనీని ఒకరోజు, ఆంధ్రప్రదేశ్తో అగ్రిమెంట్ పెట్టుకున్న సుజలాన్ కంపెనీని ఇంకొక రోజు, ఆంధ్రప్రదేశ్తో అగ్రిమెంట్ పెట్టుకున్న బ్రూక్ఫీల్డ్ అని ఒకరోజు, యాక్సిస్ ఎనర్జీ అని ఇంకొక రోజు, ఇదేమంటారు ఏబీసీ ఎనర్జీని ఒకరోజు, ఇట్లా రోజుకు ఒకసారి ట్వీట్లు చేసుకుంటూ వస్తే ఏమైంది, వీళ్ళందరూ ఇవన్నీ 5 కంపెనీలు వస్తున్నాయేమో ఆంధ్రప్రదేశ్కి అనుకున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక అగ్రిమెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్ తోటి. ఏందా అగ్రిమెంట్ అంటే, జగన్మోహన్ రెడ్డి ₹2.49 ఇస్తుంటే ₹4.60 ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద వేసారు పెద్ద. వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారో లేదో మనకు తెలియదు, వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో తెలియదు. ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద మొత్తం పెద్ద బండ వేశారు ఈ కంపెనీలని కలిపి అని నాకు ఒకటి అర్థమైంది. ఇది ఓకే. ఇప్పుడు చూడండి, ఏబీసీకి యాక్సిస్ కంపెనీకి ఇది చూడండి, ది ప్రాజెక్ట్ వాజ్ డెవలప్డ్ బై ఏబీసీ రెన్యూబుల్ ఎనర్జీ, ప్రాజెక్ట్ ఈస్ కోఓన్డ్ బై యాక్సిస్ ఎనర్జీస్ అండ్ బ్రూక్ఫీల్డ్ 50% ఈచ్ షేర్ అట. ఇప్పుడు ఏబీసీ అంటే ఏందంటే ఇది యాక్సిస్ వాళ్ళు బ్రూక్ఫీల్డ్ వాళ్ళు కలిపి పెట్టింది ఏబీసీ. ఇది చూడండి, ఎవరైనా యాక్సిస్ వీళ్ళిద్దరికి రిలేషన్ అంటే ఇది చూడండి, ఎవరైనా ది జాయింట్ వెంచర్ రెన్యూబుల్ ఎనర్జీ బ్రూక్ఫీల్డ్ హైదరాబాదు బేస్డ్ కంపెనీ వాళ్ళు ఎన్టీపీసీ తోటి, ఇది చూడండి ఒకసారి జాగ్రత్త వినండి, వీళ్ళు ఎన్టీపీసీతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎన్టీపీసీకి ఎంత అగ్రిమెంట్ చేశారంటే ఈ బ్రూక్ఫీల్డ్ వాళ్ళు యాక్సిస్ ఎనర్జీ బ్రూక్ఫీల్డ్ కలిసి ₹4.60 పెట్టారు. జాగ్రత్తగా వినండి, ఏదైతే ఇప్పుడు యాక్సిస్ కంపెనీ ఉందో ఇది సుజలాను ప్లస్ బ్రూక్ఫీల్డ్ తోటి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ బ్రూక్ఫీల్డ్ వాళ్ళ ప్రైస్ ₹4.60, ఎన్టీపీసీకి ఇచ్చిన ప్రైసులు. ఇప్పుడు అదే ప్రైస్ మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడు. ఎన్టీపీసీకి ఇచ్చిన ప్రైస్ మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడు. ఎన్టీపీసీ అనేది అది ఏ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ డబ్బులు ఏంటి, వాళ్ళదేముంది, ప్రభుత్వాలు వాళ్ళ డబ్బుల, ప్రజల డబ్బులు కదా, వాళ్ళ డబ్బులకి వస్తే బేరం ఆడతారు. ఇడ్లీ ₹5 ఇస్తామని అడుగుతారు. ప్రజల డబ్బులు అయితే ఇడ్లీ ₹20 అమ్ముతారు. వాళ్ళదేం పోయింది, ఎన్టీపీసీతో పెట్టుకున్నాడు ₹4.60. సో మనకి ₹5.60 అడిగాడట, ₹4.60 మేము ఒప్పుకున్నాము అని పేపర్లో రాశారు. మేము బాగా బార్గెన్ చేసి ₹4.60 తెచ్చామని పేపర్లో రాశారు. ఓకే, ఇది వీళ్ళు చేసింది, బ్రూక్ఫీల్డ్ వాళ్ళు చేసింది. ఇది ఎవరైనా అనేది ఇది జాయింట్ వెంచర్ బిట్వీన్ బ్రూక్ఫీల్డ్ అండ్ యాక్సిస్ వాళ్ళది అనుకుంటా. ఇది చూడండి, యాక్సిస్ ఎనర్జీ బ్రూక్ఫీల్డ్ హ్యావ్ బీన్ పార్ట్నర్షిప్ సిన్స్ 2019. వీళ్ళిద్దరికి పార్ట్నర్షిప్ ఉంది. ఇది చూడండి, యాక్సిస్ సుజలాన్, 2 prominent players, Axis Energy Ventures Limited, Sujalan Energy Limited have been forefront committing to sustainable renewable energy. వీళ్ళు ఒక అగ్రిమెంట్లో వచ్చారు 2015లోనే. అంటే వీళ్ళందరూ కూడా 2010 అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో యాక్టివ్గా ఉన్న కంపెనీస్ ఇవన్నీ మళ్ళీ తెచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా అనే కంపెనీ తమిళనాడులో ఉంది, అక్కడ తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకోవాలా. కాబట్టి మన వాళ్ళతో అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మన వాళ్ళు చేసింది యాక్సిస్తో, బట్ యాక్సిస్తో ఇవన్నీ పార్ట్నర్షిప్లు ఉన్నాయని చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళందరూ ఏమి అగ్రిమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రూక్ఫీల్డ్ సుజలాన్ అనుకుంటా, సుజలాన్ కంపెనీ తోటి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేసింది. ఏంటి,
యూత్కి ఈ రెన్యూబుల్ ఎనర్జీ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ట్రైనింగ్ సెషన్ ఇవ్వడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ స్విట్జర్లాండ్తో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు బ్రూక్ ఫీల్డ్ తోటి ఇన్వెస్ట్ చేస్తామని మీకు గ్లోబల్ సమ్మిట్లో చెప్పినప్పుడు వీళ్ళిద్దరు కలిసి కొత్తగా సృష్టించిన కంపెనీతో మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఏమైంది? ₹4.60 పెట్టి డైరెక్ట్గా నీకు ఆల్రెడీ టచ్లో ఉన్నాడు కదా స్విట్జర్లాండ్ వాళ్ళు, డైరెక్ట్గా బ్రూక్ ఫీల్డ్ అనేది మీకు టచ్లో ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ థర్డ్ పార్టీని సృష్టించి మీరు ఇక్కడ ₹4.60 పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటే అనేది ఇప్పుడు ప్రైస్ పెరిగిద్ది కదా మూడో పార్ట్నర్ జాయిన్ అయితే. ఓకే, అఫ్కోర్స్ ఇవన్నీ జాయింట్ వెంచర్సే. ఇది ఇప్పుడు చూడండి గుజరాత్లో ఇప్పుడు ఈ గుజరాత్ వాళ్ళ మ్యాక్సిమం టారిఫ్ అంటే ₹2.51 అంటండి. గుజరాత్లో గుజరాత్ అడాప్ట్స్ టారిఫ్ ఆఫ్ 2.1 lakh 2.51 రూపీస్. ఓకే, ఇక సోలార్ ఎనర్జీకి 2.51 రూపీస్, ₹2.5 అనుకోండి. మ్యాక్సిమం వాళ్ళు ₹2.5 అన్నారంటే ఇప్పుడు ఈ గుజరాత్ వాళ్ళతోటి ఈ బ్రూక్ ఫీల్డ్ వాళ్ళకి టైప్ చేశారు, అంటే కొన్ని ప్రాజెక్టులు ఇస్తున్నారు. స్విట్జర్లాండ్ వాళ్ళు గుజరాత్కి ప్రాజెక్టులు చేస్తున్నారు. ఎందుకు? ఈ స్విట్జర్లాండ్ గుజరాత్ కంపెనీ ₹2.51 తక్కువ ఇచ్చినట్టే కదా అర్థం. అంటే ఇప్పుడు అక్కడ గుజరాత్లో నీకు ₹2.50 ఇస్తున్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ₹4.60 నువ్వు డైరెక్ట్గా స్విట్జర్లాండ్ అగ్రిమెంట్లోకి వెళ్తే అక్కడ గుజరాత్లో ఏ ప్రైస్కి ఇస్తున్నాడు అది మనకి ఇస్తారు కదా. ఇక్కడ ఈ మధ్యలో ఈ థర్డ్ పార్టీ ఎందుకు? బ్రూక్ ఫీల్డ్ స్విట్జర్లాండ్ కలిసి యాక్సిస్తో జాయింట్ వెంచర్ పెట్టుకొని, యాక్సిస్ వచ్చి ఆంధ్రప్రదేశ్తో జాయింట్ వెంచర్ పెట్టుకొని ఎన్ని కంపెనీలకు కలగంపి ఎందుకు అంటాను. ఈ గంప గుర్తు ఏంటి? ఇవన్నీ ఏం జరుగుతున్నాయి ఎవరికి తెలియదు. ఓకే, ఇది ఒకటి జరిగింది. ఇది ఇక్కడ చూడండి రాజస్థాన్, ఇది ఇందాక అది రాశారు కదా, దాంట్లో రాజస్థాన్కి లాభం వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి నష్టం వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. ఇది ఏ కంపెనీ అంటే యాక్సిస్ వాళ్ళే అనుకుంటా, రాజస్థాన్కి ప్రాజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ రాజస్థాన్ వాళ్ళు మ్యాక్సిమం పెట్టిన ప్రైస్ ఎంత? ₹3, 3.4 రూపీస్ పర్ యూనిట్. అంటే అర్థం రాజస్థాన్లో కూడా ₹3.4 లోపల ఇస్తున్నారనే కదా అర్థం. ఇప్పుడు వాళ్ళు రాజస్థాన్ రెగ్యులేటరీ కమిటీ వాళ్ళు పెట్టారు అది, అంటే ₹3 తక్కువే వస్తుందనే కదా అర్థం. ఓకే, గవర్నమెంట్ అంతకంటే తక్కువకే ఇస్తున్నారనే కదా అర్థం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే గుజరాత్కి తక్కువ ఇస్తున్నప్పుడు, రాజస్థాన్కి తక్కువ ఇస్తున్నప్పుడు, ₹3కి ₹2.50 ఇస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ₹4.50 వేసి 1 minute అది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఒరిజినల్ పిక్చర్కి వస్తున్నాం. ఇది చూడండి, ఇప్పుడు వాళ్ళందరికీ అన్ని కంపెనీలు కలిపి వచ్చినప్పుడు ఇది ఇక్కడ చూడండి ₹4.60 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు సెక్కితో చేసింది ₹2.49 కదా. ఏంది మరి ఇప్పుడు అని మనకు బయటకు కనిపిస్తున్న ఇవే. ఇప్పుడు ఈ కంపెనీలు ఏంటంటే ఇప్పుడు ఏదో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అదాని గ్రూప్ కానీ, రిలయన్స్ గ్రూపులు కానీ, టాటా గ్రూపులు కానీ, ఇవన్నీ చాలా ఫెయిర్గా బయట ఓల్డ్ కంపెనీలు చాలా ఫెయిర్గా మొత్తం కూడా మీకు ఆన్లైన్లో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ షేర్ వాల్యూ ఎంత, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ మొదలెట్టారు, ఎవరితో ప్రాజెక్ట్ పెట్టుకున్నారు, ₹2 పెట్టుకుని మొత్తం బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ని కంపెనీలు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు అసలు డీటెయిల్స్ కూడా బయటకు చెప్పరు. ఎక్కడో ఉండేది అగ్రిమెంట్లో ఉండేది. ఇది ఒక స్విట్జర్లాండ్ కంపెనీ జాయింట్ వెంచర్ విత్ యాక్సిస్ అని రాస్తాడు, యాక్సిస్ జాయింట్ వెంచర్ విత్ MOU విత్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తాడు. ఇప్పుడు వీటన్నిటికి కూడా ఎంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఆన్లైన్లో పెట్టరు. డైరెక్టర్స్ ఎవరో మెయిన్ 2-3 డైరెక్టర్ల పేర్లు పెడతారు. డీటెయిల్స్లోకి వెళ్తే మేనేజింగ్ డైరెక్టర్లు, ఒక కంపెనీ CEO ఇంకో కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, ఇంకో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఇంకో కంపెనీకి CEO ఉంటాడు. మీరు డైరెక్టర్స్ పేర్లు ఎతికితే ఇతని పేరు కనపడదు, CEOల కంపెనీ పేర్లు ఎతికితే ఇతని పేరు కనపడదు. చాలా స్ట్రాటజిక్గా ఎన్నిటి కూడా జాయింట్ వెంచర్లు పెడతారు. జాయింట్ వెంచర్లు పెట్టి కనెక్షన్ ఉంటాయి కంపెనీలు మొత్తానికి. ఒక ప్రాజెక్ట్ ఇద్దరు కలిసి ఇవన్నీ కూడా ఒకటే ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. అల్టిమేట్గా ఇప్పుడు ఇన్ని కంపెనీలు వచ్చి మాకు ఇన్వెస్ట్ చేస్తున్నారని ప్రజలు ఆశపడతారు. డబ్బులు వస్తారేమో, మనకి ఉద్యోగాలు వస్తాయేమో, ఉద్యోగాల తర్వాత సంగతి. వీళ్ళందరూ కలిపి మన ₹4 బొక్క, ₹4.60 బొక్క పెట్టారని అర్థం. ఇప్పుడు ఈ సెక్యూతో ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేశారు సెక్యూతోటి. ఇప్పుడు ఆ సెక్యూ వాళ్ళతోనే ఇంకో ₹1 ఎక్స్ట్రా ఇస్తామండి, 3.5 అని చెప్తే వాళ్ళే ఇస్తారు కదండి, సెక్యూ వాళ్ళే. లేదంటే అదాని గ్రూప్ వాళ్ళే ఇస్తారు కదండి.
ఇది అదానీ మీద ఇది ఇంత చేశారని పేపర్లో రాసి కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా మళ్ళీ అదానీకి కదిలితే మోడీకి కోపం వచ్చిందని కదిలించకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేసేసి ఇదన్నీ పేపర్లో చేసి చివరికి ఇది చేస్తే ఇంకేం లాభం ఏంటి రాష్ట్ర ప్రజలకి అనేది ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. అఫ్కోర్స్ మాకు బయట కనిపించినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి నేను ప్రజెంట్ చేశాను. ఇంకా లోపల డీటెయిల్స్లోకి వెళ్తే ఓకే, మరి వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వాళ్ళన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అర్థమవుతాడు చెప్పలేదంటే స్పెక్యులేషన్ పెరిగింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేమేం చేస్తాం, మాకు తెలియదు కదా ఈ కంపెనీలు అనేది తెలియదు. ఇప్పుడు నేను మీకు చూపించిన మొత్తం ఆన్లైన్లో గూగుల్ ఓపెన్ చేసి చూపించిన నేను. మళ్ళీ ఏదో ఫేక్ చెబుతున్నాడని నేను అందుకే ఏ ప్రజెంటేషన్ ఇచ్చినా గూగుల్లో డైరెక్ట్గా ఆన్లైన్లో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నేను దాన్ని డౌన్లోడ్ చేసి చూపిస్తే మళ్ళీ నేనేది క్రియేట్ చేశానంటారు, అలా కాదు. నేను లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఆన్లైన్లోనే చూపించిన, ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ మీకు ప్రజెంట్ చేశాను. ఇప్పుడు మరి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగా ₹4.60 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇన్ని కంపెనీలు ఏంటి, వాళ్ళ జాయింట్ వెంచర్ ఏంది, వీళ్ళ జాయింట్ వెంచర్ ఏంది, సుజలాన్తో మీరు ట్రైనింగ్ సెంటర్కి ఎందుకు పెట్టుకున్నారు, అదే రెన్యూబుల్ ఎనర్జీలో ట్రైనింగ్ ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు, బ్రూక్ఫీల్డ్ వాళ్ళతో 2012లో ఒప్పందం చేసుకున్నారు, ఈ ఏబీసీ కంపెనీ ఎందుకు క్రియేట్ చేశారు, ఈ ఎవరైనా ఏంటిది, ఎవరైనా తమిళనాడులో ఎందుకు రిజిస్ట్రేషన్ అయింది, ఆ కంపెనీ వేరు హైదరాబాద్లో కంపెనీ వేరా, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వీళ్ళే ఇవ్వాలి. మనకు తెలియదు. ఇప్పుడు ఎవరైతే అగ్రిమెంట్ పెట్టుకున్నారో వాళ్ళే ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ప్రజలు దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. ఇది సంగతి. నమస్కారం. థ్యాంక్ యూ.